గడిచిపోయింది. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. మీ దగ్గరికి ఎన్ని అర్జీలు వస్తున్నాయి. ప్రతి ఒక్క రోజు అన్ని మండలాల నుంచి ఎంఆర్ఓలకు విఆర్ఓలకు మేము ఫోన్ చేసి చెప్తున్నాం. మండల నాయకులు అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లకు కూడా మేమే ఫోన్ చేసి చెప్తున్నాం. ఈ సమస్య వస్తుంది, సాల్వ్ చేయండి అంటున్నాం. ఒక బాధ్యతగా వారానికి 3-4 సమస్యలు తీర్చినా కూడా విఆర్ఓ లెవెల్లో ఎంఆర్ఓ లెవెల్లో ఈ సమస్యలన్నీ తీరిపోయేదానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి దయవుంచి మీరందరూ ఇకనైనా ఇవన్నీ, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీకు ఎవరైనా బలవంతానో లేకపోతే ప్రెషర్ పెట్టో చట్టంలో లేని విధంగా చేయండి అంటే అది మా దృష్టికి కూడా తీసుకొని రండి. మేము వాళ్ళని కూడా మందలిస్తాం. ఏ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కువ ఎక్కడ ప్రజలు సఫర్ అవుతారనేది ఇప్పుడుండే టెక్నాలజీ పరంగా అందరికి తెలుస్తా ఉంది. కాబట్టి దయవుంచి మీరు కూడా ఇది సమస్యలను పరిష్కరించే విధంగానే దారి చూపించవలసిందిగా కోరుకుంటున్నా. ఇప్పుడు 5 నెలలు అయింది కాబట్టి ఈరోజు చూడండి, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సుమారు 1000-1500 మంది జనాలు వచ్చారంటే నిజంగా వాళ్ళ కడుపులో బాధ ఉంటేనే వచ్చింటారు. కాబట్టి ఇవన్నీ పరిష్కారం అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మండలం వైజ్ రండి, ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒకసారి మాట్లాడు.